హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడిని. మనం రొయ్యల చేపల చెరువులు చూద్దాం రండి. మన రాయలసీమలో రొయ్యల చేపల చెరువులు ఉంటే ఎంతమందికి ఉపాధి దొరుకును. రొయ్యల చెరువులో ఫ్యాన్ చూసారా ఫ్రెండ్స్? ఆ ఫ్యాన్ ఎలా తిరుగుతుందో చూద్దాం రండి. అది తిరిగితేనే రొయ్యలు అనేది బతుకుతాయి అన్నమాట, లేకపోతే చచ్చిపోతాయి. నేను రాయలసీమ నుంచి వచ్చి భీమవరంలో పనిచేస్తున్నాను అనమాట. దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. ఇది మాత్రం ఇక్కడ మొత్తం క్లైమాక్స్, మొత్తం కేరళ తర్వాత ఇదే ఫేమస్. ఇదిగో పైన పెట్టాం ఫ్యాన్లు చూడండి. మామూలు రొయ్యల చెరువులో ఎలా తిరుగుతుంది అవే ఫ్యాన్ రిపేర్కి వచ్చినాయి అనమాట. ఇదిగో చూశారు కదా, ఇవన్నీ ఆ ఫ్యాన్లే. ఇదే ఫ్యాన్ రొయ్యల చెరువులో తిరుగుతుంది అనమాట. వెరైటీగా ఉంటుందిలే. అదిగో ఇలా తిరుగుతుంది అనమాట ఫ్యాన్. ఈ ఒక్క ఫ్యాన్ ఖరీదు వచ్చేసి 30,000 అంట ఫ్రెండ్స్, తెలుసా? 30,000 చూడండి ఇలా ఉన్నాయి వరుసగా. 1 2 3 4. ఈ ఫ్యాన్ల వల్లనే రొయ్యలు చేపలు అనేది బతుకుతాయి అన్నమాట. మనకు ఆక్సిజన్ ఎలాగో దానిలో కూడా అలాగే. చూపిస్తాను రండి, తిరుగుతుంది. ఎలా తిరుగుతుందో చూద్దాము. అది వెరైటీగా. ఇప్పుడు ఆ ఫ్యాన్ కనబడుతుంది కదా లోపల, అది చెరువులో ఫ్యాన్. ఆ ఫ్యాన్ తిరగాలి. ఆ ఫ్యాన్ తిరిగితేనే రొయ్యలు చేపలు అనేది బతికే అవకాశం అనేది ఉంటుంది. ఆగిపోతే చచ్చిపోతాయి, చాలా నష్టం వస్తాయి. ప్లీజ్ చూడబోయే ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా, అది తిరుగుతుందని కోరుకోండి. అది తిరిగితేనే నాకు మంచిది. అది నైట్ అంతా లేచి చూడాలన్నమాట. అది 1 గంటకు, 4 గంటలకు, 3 గంటలకు అలా చూస్తేనే ఆ రొయ్యలు అనేది ఆ ఫ్యాన్ తిరిగే కొద్దీ బతుకుతాయి అన్నమాట. అదే గాలి లేదనుకో చచ్చిపోతాయి. తిరగాలని కోరుకోండి ఫ్రెండ్స్. తిరుగుతుందేమో అనుకుంటున్నా. తిరిగితే మంచిదే. రిపేర్ అయింది అది. ఇప్పుడు అది తిరగడం నాకు చాలా ముఖ్యం. తిరుగు ప్లీజ్ కోరుకోండి తిరుగుతుందని. రాయలసీమ కుర్రోని అవన్నీ అదిగో సక్సెస్. ఓకే సక్సెస్. ఇలా తిరుగుతూనే ఉండాలి అన్ని ఫ్యాన్లు. అది పైన ఉన్న ఫ్యాన్ ఇలా తిరగాలి ఫ్రెండ్స్, లేకపోతే రొయ్యలు అనేది చచ్చిపోతాయి. మన రాయలసీమలో అలాంటివి లేదు కదన్నా, చాలా తక్కువ కదా. చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాను. ప్లీజ్ మీరు లైక్, ఒక సబ్స్క్రైబ్, సపోర్ట్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చూడడానికి చాలా ఉంటుంది. అదిగో అదే ఫ్యాన్ అనమాట. అది తిరుగుతూనే ఉండాలి. ఇక్కడ మాత్రం వర్షం బీభత్సంగా పడుతుంది, మామూలుగా కాదు. ఈ వర్షంకి ఇంకా కూలింగ్ వాతావరణం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. రొయ్యలు అనేది చచ్చిపోతాయి అన్నమాట. ఆ కొబ్బరి చెట్లు చూడండి, ఆ అందాలు చూడండి. ఏదైనా కేరళ తర్వాత ఇదే చేపలకి రొయ్యలకి ఫేమస్ ఫ్రెండ్స్. ఎవరన్నా మరి రాయలసీమలో చేపల చెరువులు చేయాలంటే రండి, ఒక 10 లక్షలు తీసుకొని. ఇది మామూలుగా కాదు, పెద్ద బిజినెస్ ఇది. చీప్గా అనుకోకండి ఫ్రెండ్స్. చేపల చెరువు, రొయ్యల చెరువులు అంటే తెలుసు కదా, దాని సంగతి గోదావరి వాళ్ళకే తెలుసు. నేను రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడికి ఉన్నాను కాబట్టి